కొత్తపల్లి రవి, టీయూసీఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు. తొర్రూరు మున్సిపాలిటీలో కమిషనర్కు ప్రతినిధి బృందంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైన డిమాండ్లు ఏమిటంటే, కనీస వేతనం 26,000 ప్రతి కార్మికుడికి ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం సరిపోక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఒక డిమాండు చేయడం జరిగింది. రెండోది, గత 15 నెలలుగా సబ్బులు, కొబ్బరి నూనెలు ఈ కార్మికులకు అందలేదు. ఆ కార్మికులకు వెంటనే అందించాలని చెప్పి కోరటం జరిగింది. దానికి వారు స్పందించి జనవరి నెలలో తప్పకుండా అందిస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఈఎస్ఐ కార్డులు కూడా కొంతమందికి రాలేదు. అవి కూడా పూర్తి చేయమని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయారు. వారు స్పందించి అది కూడా చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ప్రతి మున్సిపల్ కార్మికుడికి కనీస వేతనం అనేది పెంచాల్సిన అవసరం ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచించి చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మున్సిపల్ కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.